హాయ్ హలో వెల్కమ్ టు మహేశ్వరం రియల్ ఎస్టేట్. ఈరోజు మనం వచ్చేసి శ్రీశైలం హైవేకి నియర్ బై ఉన్న కందుకూరు దాటాక మనకు కడతాల్కి నియర్ బై విలేజ్ దగ్గరలో ఉన్న ఫ్రంట్ లైన్ లేఅవుట్లో ఉన్నాము. ఈ లేఅవుట్ వచ్చి మనకు శ్రీశైలం హైవేకి ఆనుకొని ఉంటుంది. ఈ లేఅవుట్ మనం ఏదైతే కనిపిస్తుందో అదంతా శ్రీశైలం హైవే. ఇది కార్లు బైకులు వెళ్తున్నదంతా శ్రీశైలం హైవే. ఇది వచ్చేసి ప్రజెంట్ 100 ఫీట్ రోడ్. ఇది ఫ్యూచర్లో 200 ఫీట్ కూడా శాంక్షన్ అయింది. ఈ పెద్ద రోడ్ కూడా అవుతుంది మనకు శ్రీశైలం హైవే. ఎందుకంటే మన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడు కదా, ఫోర్త్ సిటీ అనేది, ఈ ఫోర్త్ సిటీ కూడా దగ్గరనే ఉంటుంది. వెంచరు ఫ్రంట్ లైన్ లేఅవుట్ ఇది. ఈ లేఅవుట్లో మనకు కనిపించేదంతా లేఅవుట్ ఇది. ఈ లేఅవుట్లో మనకు ఈస్ట్ ఫేస్ ప్లాట్ అవైలబుల్ ఉంది. అది 33 ఫీట్ల రోడ్డుకి ఉంది ప్లాటు. ఈస్ట్ ఫేస్ ప్లాట్. అది 267 గజాల ప్లాట్. అది మనం ఏదైతే కనిపిస్తుందో ఇది 50 ఫీట్ల రోడ్డు. మనం వెళ్తున్న రోడ్డు 50 ఫీట్ల రోడ్ నుంచి మనము సెకండ్ రైట్ తీసుకున్నామనుకో మనకు ఈస్ట్ ఫేస్ ప్లాట్ వస్తుంది. ఈ ప్లాట్ వచ్చేసి శ్రీశైలం హైవేకి దగ్గరగానే ఉంటుంది. శ్రీశైలం హైవేకి ఈ ప్లాట్కి 200 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ ప్లాటు ఈస్ట్ ఫేస్ ప్లాటు క్లియర్ టైటిల్ లేఅవుట్. ఇది ఫ్రంట్ లైన్ లేఅవుట్. ఈ లేఅవుట్లో మనకు ఇది వచ్చేసి పెద్ద లేఅవుట్ అన్నమాట. ఈ లేఅవుట్ వచ్చేసి ఓల్డ్ వెంచర్ సిటీ స్క్వేర్ వాళ్ళు అప్పట్లో 2008 2009 ఆ టైంలో చేసిన లేఅవుట్. ఇది క్లియర్ టైటిల్ అన్నమాట. మనకు ఈ శ్రీశైలం హైవేకి నియర్ బై ఉంటుంది. మనం ఇప్పుడు ప్లాట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకోటి మన శ్రీశైలం హైవేకి మనకు 4th ప్లాట్ అవుతుంది మనకు ఇప్పుడు ఈస్ట్ ఫేస్ ప్లాటు. నియర్ బై ఉంటుంది ప్లాటు. మంచి లొకేషన్లో ఉంటుంది ప్లాట్. వచ్చేసి మనకు కనిపిస్తుందా అదంతా శ్రీశైలం హైవే అది కనిపించేదంతా. మనకు ఈ హైవే బేస్ చేసుకొని చాలా లేఅవుట్లు ఉన్నాయి. ప్రతి లేఅవుట్లో మంచి ప్రైజెస్ ఉన్నాయి, మంచి క్లియర్ టైటిల్ లేఅవుట్స్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనమంతా రియల్ ఎస్టేట్ నార్మల్గా ఫోర్త్ సిటీ కానీ డెవలప్మెంట్ కానీ మన సౌత్ సైడ్ శ్రీశైలం హైవే సైడే అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక కనిపించేదంతా శ్రీశైలం హైవేనే. మనం ఇప్పుడు ప్లాట్ దగ్గరికి వెళ్తున్నాము. అది కనిపించేది శ్రీశైలం హైవే. కార్లు బైకులు వెళ్ళేదంతా ఆ బస్సు అదంతా. మనం హైవే అంటే అది నాన్ స్టాప్ బండ్లు వెళ్తూనే ఉంటుంటాయి. మనం ఇప్పుడు ప్లాట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి 40 ఫీట్ల రోడ్. ఇది 40 ఫీట్ల రోడ్డు. ప్లాట్ దగ్గరికి వెళ్తున్నాము మనము. మన ప్లాటు 267 గజాల ప్లాట్. ఇది ఈ లేఅవుట్లో ఫ్రంట్ లైన్ లేఅవుట్లో ఇది కర్తాల్కి నియర్ బై ఉంటుంది. శ్రీశైలం హైవేకి 4వ ప్లాటు. సిటీ స్క్వేర్ వాళ్ళు చేసిన లేఅవుట్. ఇది మనకు ప్లాట్ దగ్గర నుంచి అది హైవే. అది జేసీబీ వెళ్తుంది కదా, అదే హైవే. మనకి ఏదైతే ఇప్పుడు ప్లాట్ దగ్గరనే ఉన్నాం మనము. ఇది 40 ఫీట్ల రోడ్డు ప్లాట్కి. ఇదంతా అదర్స్ ప్లాట్స్. ఇవి అక్కడ లేచినాయి కానీ ఈ స్తంభాలు ఉన్నాయి. ఇందులో డ్రైనేజ్ కనెక్షన్, నల్ల కనెక్షన్, డ్రైనేజ్ కనెక్షన్, కరెంట్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇదైతే ప్లాట్ కనిపిస్తుందో చిన్న చిన్న కడిరాలు, ఇది ప్లాట్ మనకి ఈస్ట్ ఫేస్. ఇందులో డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్ కనెక్టివిటీ కానీ అన్నీ మంచిగా ఉన్నాయి. డిటిసిపి లేఅవుట్ ఫైనల్ అప్రూవ్ కూడా ఉంది. దీనికి ఎలాంటి 1% కూడా లిటిగేషన్ లేదు. ఫ్రంట్ లైన్ లేఅవుట్ వచ్చేసి 1% కూడా లిటిగేషన్ లేదు. క్లియర్ టైటిల్ లేఅవుట్ చాలా బాగుంటుంది. ఈస్ట్ ఫేస్ ప్లాటు శ్రీశైలం హైవేకి నియర్ బై 4వ ప్లాట్ అవుతుంది. ప్లాటు 267 గజాల ప్లాట్. ఇది శ్రీశైలం హైవే సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకు బెస్ట్ ప్రైస్. ఇది బెస్ట్ లేఅవుట్. ఇంకోటి మనకు సెమీ కమర్షియల్ ప్లాట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ కమర్షియల్ అయిపోయినాక సెమీ కమర్షియల్ ప్లాట్ అవుతుంది. ఒకవేళ ఫ్యూచర్లో అది 200 ఫీట్ రోడ్ పడితే మనదే కమర్షియల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 80% అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మనది కమర్షియల్. కనిపించేది శ్రీశైలం హైవే సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న బెస్ట్ లొకేషన్ ఇది. మనకు నియర్ బై 4th